మాసం పవిత్రత ఇంకా చాలా ఉంది. ఇదే నెలలో పార్వతీదేవి కఠోర తపస్సు చేసి శివుణ్ణి మెప్పించింది. మన గోదాదేవి తిరుపావై పాశురాలు పాడుతూ శ్రీరంగనాథునిలో ఐక్యమైంది కూడా ఈ మాసంలోనే. ఇక రుక్మిణీదేవి కాత్యాయని వ్రతం ఆచరించి సాక్షాత్తు శ్రీకృష్ణుణ్ణే భర్తగా పొందింది కూడా ఈ పవిత్ర మాసంలోనే. ఇన్ని దివ్య సంఘటనలు జరగడం వల్ల దీని శక్తి ఇంకా పెరిగింది. సరే, మరి ఇంతటి పవిత్రమైన మాసాన్ని గౌరవించడానికి మనం ఏమేం చెయ్యాలి, ఏ పూజలు చెయ్యాలి, ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు చూడ్డాం. ఈ నెల మొత్తం ప్రధానంగా శ్రీ మహావిష్ణువుకు అంకితం. ఆయనతో పాటు ఆయన రూపాలైన శ్రీకృష్ణుడు, శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే విశేషమైన ఫలాలు కలుగుతాయి. మనం చెయ్యాల్సిన పూజా విధానం చాలా సులభం. ముఖ్యంగా బ్రహ్మముహూర్తంలో, అంటే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసి దేవుడి ముందు దీపం వెలిగించాలి. కొన్ని